Students, this is Srinivasu, lecturer of Computer Science in ABN PRR College of Science, Kobur. Okay, today we will discuss about types of entities. It is nothing but a entity sets. In the last session, I already discussed what is entity and what is attribute and how to create a entity and symbolic oriented of ERD diagrams చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఈరోజు క్లాసులో చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఎంటిటీ సెట్స్. దీన్నే మనం టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ అంటాం. ఇక్కడ ఈఆర్ మోడల్లో ఎంటిటీ కానీ యాట్రిబ్యూట్ కానీ రిలేషన్షిప్ కానీ ఏదైనా సరే మనం సింబాలిక్గా చూపిస్తాం. కాబట్టి ఇక్కడ కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్ అంటే ఎంటిటీ అనేది ఇండివిజువల్ ఎలిమెంట్. ఈ ఇండివిజువల్ ఎలిమెంట్ కంబైండ్ అయి ఉంటే దాన్నే మనం ఎంటిటీ సెట్స్ అంటున్నాం. అందులో మనం మేజర్గా చూసుకోవాల్సింది ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, ఇన్ ఈఆర్డి హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్. దే ఆర్ స్ట్రాంగ్ ఎంటిటీ అండ్ వీక్ ఎంటిటీ. అంటే కాంబినేషన్ ఆఫ్ ఎంటిటీస్. మనం ఇక్కడ ఎంటిటీ అని చెప్తున్నాం. ఎంటిటీ అని అంటే ఇండివిజువల్ ఎలిమెంట్ టు కలెక్టింగ్ ఏ డేటా ఫర్ ది డేటాబేస్ టు రిప్రజెంట్ యాన్ టేబుల్. టేబుల్నే మనం ఎంటిటీ అని చెప్తాం. రిమైనింగ్ క్లాసెస్లో లాస్ట్ క్లాసెస్లో మనం రిలేషనల్ మోడల్లో చెప్పుకున్నాం. ఈ రిలేషనల్ మోడల్లో ఏంటి, ఎంటిటీని టేబుల్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా విత్ ఇన్ ఏ సెల్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఈ రోస్ అండ్ కాలమ్స్ని బేస్ చేసుకుని డేటా మనకి స్టోర్ చేసి పెడుతుంది. ఆ స్టోర్ చేసే ప్లేసెస్ని మనం టేబుల్ అంటున్నాం. ఆ టేబుల్నే ఈఆర్ మోడల్లో ఎంటిటీ రిలేషన్షిప్ అని అంటున్నాం. ఈ ఎంటిటీ అని ఇక్కడ ఎంటిటీస్ మేజర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే వన్ ఈజ్ స్ట్రాంగ్ ఎంటిటీ, అనదర్ వన్ ఈజ్ వీక్ ఎంటిటీ. ఓకే, వాట్ ఈజ్ స్ట్రాంగ్ ఎంటిటీ? ఏ స్ట్రాంగ్ ఎంటిటీ ఈజ్ వన్ whose existence does not depend on the existence of other entity. ఓకే, అంటే ఒక ఎంటిటీ మీద ఇంకొక ఎంటిటీ డిపెండ్ అవ్వకుండా ఉంటే ఆ ఎంటిటీని మనం స్ట్రాంగ్ ఎంటిటీ అని అంటున్నాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై సింగిల్ రెక్టాంగిల్ ఆర్ డార్క్ రెక్టాంగిల్. ఓకే, స్ట్రాంగ్ ఎంటిటీ ఈజ్ వన్ whose exist does not depend on the existence of అదర్ ఎంటిటీ ఇన్ స్కీమా. ఓకే, అంటే ఒక డేటాబేస్లో ఒకే టేబుల్ ఉండదు, మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. అలాగే ఒక డేటాబేస్లో ఒక ఎంటిటీ ఉండదు, మల్టిపుల్ ఎంటిటీస్ ఉంటాయి. ఆ మల్టిపుల్ ఎంటిటీస్లో ఒక ఎంటిటీ మీద ఇంకొక ఎంటిటీ డిపెండ్ అవ్వకుండా ఇండివిజువాలిటీగా ఓకే ఇండిపెండెంట్ ఎంటిటీ ఏదైతే ఉంటుందో ఆ ఇండిపెండెంట్ ఎంటిటీని మనం ఏమంటున్నాం, స్ట్రాంగ్ ఎంటిటీ అని చెప్పగలుగుతున్నాం. ఆ స్ట్రాంగ్ ఎంటిటీని మనం డయాగ్రామ్ ఓరియంటెడ్గా ఎలా రిప్రజెంట్ చేస్తున్నామో ఇక్కడ చూద్దాం. చూడండి, ఇక్కడ ఎంటిటీయే మనం ఏ విధంగా రెక్టాంగులర్ మార్క్లో ఏదైతే ఉంటుందో దాని ఎంటిటీ. ఇలాంటి రెక్టాంగులర్ మార్కుల్లో మనకి థిక్గా అంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఏం చూపిస్తామంటే థిక్గా మనకి డార్క్గా డ్రా చేసి ఒక రెక్టాంగిల్ షేప్లో మనం డిస్ప్లే చేస్తే దాన్ని స్ట్రాంగ్ ఎంటిటీ అని అంటున్నాం. అనదర్ వన్ ఏంటి మనకి వీక్ ఎంటిటీ. ఆ వీక్ ఎంటిటీ అంటే ఏంటో, ఇది ఆపోజిట్ అప్లికేషన్ ఆఫ్ స్ట్రాంగ్ ఎంటిటీ. ఆపోజిట్ అప్లికేషన్ అంటే స్ట్రాంగ్ ఎంటిటీ డస్ నాట్ డిపెండ్, వీక్ ఎంటిటీ ఇండిపెండ్. చూడండి, డిపెండెంట్. స్ట్రాంగ్ ఎంటిటీ అనేది ఇండిపెండెంట్, వీక్ ఎంటిటీ అనేది డిపెండెంట్. చూడండి, ఈ వీక్ ఎంటిటీ ఈజ్ వన్ దట్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ ఓనర్ ఎంటిటీ. That is a strong entity for its existence. A weak entity is denoted by double rectangle, the double line of rectangle. Weak entity is one that depends upon its owner entity and other entity. It is depend upon another entity. దాన్ని మనం వీక్ ఎంటిటీ అని అంటున్నాం. ఈ వీక్ ఎంటిటీని మనం ఎలాగా మనం చూపిస్తున్నాం చూడండి, ఇక్కడ డబుల్ లైన్స్ వచ్చినాయి. సింగిల్ లైన్లో మనం డయాగ్రామ్ డ్రా చేస్తే దాన్ని స్ట్రాంగ్ ఎంటిటీ అని అంటున్నాం. దట్ ఈజ్ నథింగ్ బట్ ఇండిపెండెంట్ ఎంటిటీ. ఓకే, డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ ఎంటిటీ. ఒకవేళ ఇది డిపెండ్ అయ్యి ఉంటే సింబాలిక్గా ఎలా చూపిస్తాం, డబల్ లైన్స్లో చూపిస్తాం. ఇలా డబల్ లైన్స్లో ఎంటిటీని డ్రా చేస్తే దాన్ని వీక్ ఎంటిటీ అని, అదే సింగిల్ లైన్లో డ్రా చేస్తే దాన్ని స్ట్రాంగ్ ఎంటిటీ అని చెప్పి చెప్పగలుగుతున్నాం. చూడండి, ఇప్పుడు
మనం ఈ టూ ఎంటిటీస్ని ఉపయోగించుకొని ఒక డయాగ్రామ్ని మనం అబ్జర్వ్ చేస్తే ఆ డయాగ్రామ్లో ఉన్న అప్లికేషన్ బట్టి మనం చెప్పగలుగుతున్నాం. చూడండి ఇక్కడ కస్టమర్ అండ్ లోన్. ఓకే, కస్టమర్ అనే ఎంటిటీ మీద మనకి లోన్ అనే ఎంటిటీ డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే వితౌట్ కస్టమర్స్ ఓకే మనకి లోన్ అనేది అప్రూవ్ అవుతుందా, అంటే దాన్ని అప్లై చేయడానికి అవుతుందా, అవ్వదు. కాబట్టి కస్టమర్ బారోస్ లోన్. ఓకే, బారో అంటే మనకి ఇక్కడ ఈ కస్టమర్ నుంచి లోన్కి యొక్క రిలేషన్షిప్. కాబట్టి కస్టమర్ హ్యావింగ్ కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్. లోన్ హ్యావింగ్ లోన్ నేమ్, లోన్ డేట్, ఎప్పుడు తీసుకున్నాం. ఇక్కడ వీక్ ఎంటిటీ అంటే ఏంటి, డబల్ లైన్స్లో ఉంది చూడండి, దాన్ని వీక్ ఎంటిటీ అంటున్నాం. స్ట్రాంగ్ ఎంటిటీ ఏంటి, సింగిల్ లైన్లో ఉన్నది కాబట్టి దాన్ని స్ట్రాంగ్ ఎంటిటీ అని అంటున్నాం. ఈ విధంగా మనకి ఎంటిటీ సెట్స్లో అంటే మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ ఎగ్జామ్ ప్లాట్ఫామ్ ప్రకారంగా మనకి ఏ విధంగా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ అని చెప్తాం. అక్కడ స్ట్రాంగ్ ఎంటిటీ, వీక్ ఎంటిటీ, లేదంటే ఎంటిటీ సెట్స్ అని ఇస్తాడండి. అది మీరు ఆ డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. ఓకే, ఏ విధంగా ఇక్కడ ఎంటిటీ సెట్స్ అన్నాడు. సెట్స్ అంటే మనకి కంబైన్డ్ అయినాయి కాబట్టి ఇక్కడ టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ అన్నా ఎంటిటీ సెట్స్ అన్నా ఇన్ ది మోడల్. మోడల్ అన్నా ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. ఎంటిటీ ఇన్ మోడల్ అంటే మనం స్ట్రాంగ్ ఎంటిటీ ఇన్, లేదు ఈఆర్డి అని కూడా చెప్తాడు. ఈఆర్డి అని అంటే ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. ఈ మోడల్లో ఈ విధంగా మనం డినోట్ చేసేస్తాం ఈఆర్డి. కాబట్టి ఈఆర్డిలో స్ట్రాంగ్ ఎంటిటీ అండ్ వీక్ ఎంటిటీ. స్ట్రాంగ్ ఎంటిటీ అంటే మనకి ఇండిపెండెంట్ ఎంటిటీ, డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అదర్ ఎంటిటీ. ఓకే, అదే వీక్ ఎంటిటీ అంటే డిపెండ్స్ ఆఫ్ ఆన్ అనదర్ ఎంటిటీ. ఇక్కడ వీక్ ఎంటిటీని డబుల్ లైన్స్లో చూపిస్తే స్ట్రాంగ్ ఎంటిటీని మనం, ఇది స్ట్రాంగ్ ఎంటిటీ. ఓకే, వీక్ ఎంటిటీని ఎలా చూపిస్తున్నాం, డబుల్ లైన్స్లో చూపిస్తున్నాం. సింగిల్ లైన్లో చూపిస్తే స్ట్రాంగ్ ఎంటిటీ, డబుల్ లైన్స్లో చూపిస్తే వీక్ ఎంటిటీ. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఏంటి, స్ట్రాంగ్ ఎంటిటీ ఏంటి, కస్టమర్. వీక్ ఎంటిటీ ఏంటి, లోన్. కాబట్టి మీకు మీ ఆఫ్లైన్ క్లాస్లో కూడా నేను చెప్తున్నప్పుడు హౌ టు క్రియేట్ ఏ డయాగ్రామ్ అని చెప్తారు. అప్పుడు అక్కడ మనకి కస్టమర్, లోను, బారోవరు, కస్టమర్ నేము, అడ్రస్ అవన్నీ ఇచ్చేస్తాడండి. హౌ టు క్రియేట్ ఏ డయాగ్రామ్ అని చెప్తారు. లేదనుకుంటే ఫాలోయింగ్ ది ఫీల్డ్స్. ఓకే, ఈ ఫీల్డ్స్ ఇచ్చి క్రియేట్ ఏ డయాగ్రామ్ అని చెప్తారు. సింపుల్గా ఇక్కడ మనకి యాట్రిబ్యూట్ అంటే ఏం చెప్పుకున్నాం, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఎంటిటీ అని చెప్పుకున్నాం. కాబట్టి కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, కస్టమర్ అడ్రస్ దేని బేస్ చేసుకుంటుంది, కస్టమర్ యొక్క ఎంటిటీని. అలాగే లోన్ నేము, లోన్ డేట్ అని అంటే విత్ రెస్పెక్ట్ టు లోన్, వీక్ ఎంటిటీ. కాబట్టి ఇక్కడ వీక్ ఎంటిటీ, యాట్రిబ్యూట్స్, రిలేషన్షిప్ ఇవన్నీ ఉపయోగించుకుని ఒక డయాగ్రామ్ డ్రా చేయండి అని చెప్తే సింపుల్గా మనం ఈ ఫీల్డ్స్ అన్నిటిని నేనేమో ఓవెల్ షేప్లో తీసుకుంటున్నాం. ఏ ఫీల్డ్ దేనికి కనెక్ట్ అయ్యి ఉందో లైన్స్ని తీసుకుంటున్నాం. కస్టమర్ అనేది విచ్ టైప్ ఆఫ్ ఎంటిటీ అని చెప్పి తీసుకుంటే స్ట్రాంగ్ ఎంటిటీ అని చెప్పి తీసుకుంటున్నాం. అలాగే లోన్ అనేది వీక్ ఎంటిటీ. ఈ విధంగా మొత్తం ఎంటైర్ ఈ ఫీల్డ్స్ అన్నీ ఉపయోగించుకొని డయాగ్రామ్ని డ్రా చేయగలం. ఓకే, కాబట్టి ఈ విధంగా మనం డయాగ్రామ్ డ్రా చేయడానికి కానీ అలాగే టైప్స్ ఆఫ్ ఎంటిటీస్ కానీ సింపుల్గా మనం నేర్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి వన్ మోర్ థింగ్, మనకి ఇదే విధంగా ఎంటిటీ సెట్స్ని ఇంకో విధంగా కూడా అడుగుతాడు, టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అని చెప్తాడు. ఓకే, అంటే ఈ ఎంటిటీస్ ఏ విధంగా అయితే ఉన్నాయో మనకి యాట్రిబ్యూట్స్ కూడా వస్తాయి. అంటే అందులో డిపెండెంట్ యాట్రిబ్యూట్ ఏంటి, ఇండిపెండెంట్ యాట్రిబ్యూట్ ఏంటి, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ కూడా మనకి వస్తాయి. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనం యాట్రిబ్యూట్స్ గురించి కూడా క్లియర్గా నేర్చుకుందాం. అదేవిధంగా మీకు దీనికి సంబంధించిన నోట్స్ ఇప్పటి వరకు నేను 2 యూనిట్స్ నోట్స్ నేను మీకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. చాలామంది ప్రింట్అవుట్లు తీసుకోలేదు, లేదంటే మనకి నోట్స్ రాయలేదు. కానీ ఎగ్జామ్ ఓరియంటెడ్లో మొత్తం అంతా
వెల్ ప్రిపేర్ అయి ఉంటేనే ఈజీగా రాయగలరు. సో నేను మీకు వాట్సాప్లో పంపించిన డేటా ఏదైతే ఉందో దాని ప్రింట్అవుట్ కానీ నోట్స్ కానీ క్లియర్ కట్గా మీరు నోట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.